ఎలన్ మస్క్ స్టార్లింక్ దేశ భద్రతకు సవాల్ విసురుతోందా? స్మగ్లర్లు వేర్పాటువాదులకు శక్తిగా మారిందా? ప్రజలకే అందుబాటులోకి రాని స్టార్లింక్ను అసాంఘిక శక్తులు ఎలా వినియోగిస్తున్నాయి? అసలు ఏం జరిగింది? స్మగ్లర్లు స్టార్లింక్ను ఎలా ఉపయోగించుకుంటున్నారు? దీనిపై మస్క్ వైఖరేంటి? భారత దర్యాప్తు సంస్థలకు స్టార్లింక్ చెబుతోన్న సమాధానం ఏంటి? శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందించాలని ఎలాన్ మస్క్ ఆలోచన చేశారు. దానిని స్మగ్లర్లు, వేర్పాటువాద శక్తులు ఆసరాగా చేసుకుని అసాంఘిక కార్యకలాపాలకు విరివిగా వినియోగించేస్తున్నారు. స్మగ్లింగ్ కి విచ్చలవిడిగా వాడేస్తున్నారు. మణిపూర్లో జాతుల మధ్య రగులుతున్న వైరంలోనూ మస్క్ కి చెందిన స్టార్లింక్ పరికరాలు కీలకంగా ఉపయోగపడుతున్నాయి. ఎలాన్ మస్క్ స్టార్లింక్ ఇప్పుడు దేశ భద్రతకు సవాలు విసురుతోంది. అదే సమయంలో మస్క్ తన తలబిరుసుతో లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటున్నాడు. భారత్లో స్మగ్లర్లు ఉపయోగిస్తున్న స్టార్లింక్ కి సంబంధించిన వివరాలు ఇవ్వకుండా ప్రైవసీ అంటూ సాకులు చెబుతున్నారు. దీంతో భవిష్యత్తులో స్టార్లింక్ ని నిషేధించే పరిస్థితికి తెచ్చుకుంటున్నాడు. అండమాన్ నికోబార్ దీవుల పోలీసులు ఇటీవల మయన్మార్కు చెందిన 6గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి $4.25 బిలియన్ విలువైన 6,000 కిలోల మెథాంఫెటమైన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లింగ్ లో ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్లింక్ నే ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. సముద్రంలో నావిగేట్ చేయడానికి, భారత జలాల్లోకి తీసుకురావడానికి స్టార్లింక్ కి చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ పరికరాన్ని ఉపయోగించారని దర్యాప్తులో వెల్లడైంది. దీంతో మాదక ద్రవ్యాల స్మగ్లర్లను పట్టుకోవడానికి అండమాన్ పోలీసులు స్టార్లింక్ ను ఆశ్రయించారు. ఈ ఇంటర్నెట్ ఉపయోగానికి సంబంధించిన డేటాను అందజేయాలని కోరారు. స్మగ్లర్లు ఏ అంశాల కోసం డేటాను ఉపయోగించారన్న దానిపై వివరాలు ఇవ్వాలని, తద్వారా దీని మూలాలను కనుక్కునేందుకు వీలు పడుతుందని పోలీసులు స్టార్లింక్ కి రిక్వెస్ట్ పెట్టారు. అయితే ఇందుకు స్టార్లింక్ సంస్థ నిరాకరించినట్లు సమాచారం. భారత్లో స్టార్లింక్ అందుబాటులో లేదు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, థాయిలాండ్ వంటి సమీప దేశాల్లో మాత్రం అందుబాటులో ఉంది. దీంతో భారత్లో అక్రమ కార్యకలాపాలకు స్టార్లింక్ పరికరాలు వాడే అవకాశం ఉందని హోంశాఖ, టెలికమ్యూనికేషన్ విభాగాలు ఆందోళన చెందుతున్నాయి. ఘటనపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందుకు ఎలాన్ మస్క్ సహకరించకపోవడంతో స్టార్లింక్ పై భయాందోళనలు నెలకొంటున్నాయి. కేవలం ఇదొక్క ఘటనే కాదు. మణిపూర్లో సంవత్సర కాలానికి పైగా మేటీ, కుకీ వర్గాల మధ్య జరుగుతున్న సాయుధ పోరాటంలో ఇప్పటికే 100 మంది చనిపోయారు. అయితే కొన్ని నెలలుగా భారత సైన్యం, కేంద్ర బలగాలు మిలిటెంట్లను కట్టడి చేయడానికి రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో మణిపూర్ రాజధాని ఇంఫాల్ తూర్పు భాగంలోని ఖేరావ్, ఖునావు ప్రాంతాల్లో భారత రక్షణ బలగాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ దాడుల్లో భారీ సంఖ్యలో తుపాకులు, బాంబులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటితో పాటు ఆ ప్రాంతంలో స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ పరికరాలు సైతం లభ్యమయ్యాయి. ఈ పరికరాల్లో ఒక శాటిలైట్ యాంటీనా, ఇంటర్నెట్ రౌటర్, కేబుల్స్ ఉన్నాయి. వీటన్నింటికీ స్టార్లింక్ కంపెనీ లోగో ఉంది. అయితే పరికరాల్ని మిలిటెంట్లు దుర్వినియోగం చేశారని ఎలాన్ మస్క్ ఆరోపించారు. నేరాల పరిశోధనలకు అన్ని సంస్థలు సహకరించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత గోప్యత అవసరమే, కానీ అందుకు కూడా కొన్ని పరిమితులుంటాయి. యూజర్ల గోప్యతను సాగుగా చూపి స్మగ్లర్లకు, వేర్పాటువాద శక్తులకు స్వర్గధామంగా మారుతామంటే అది ఎంతమాత్రం సమంజసం కాదు. ప్రస్తుతం స్టార్లింక్ కూడా వ్యక్తిగత గోప్యతను సాగుగా చూపి స్మగ్లర్లకు సంబంధించిన వివరాలు ఇవ్వలేమని చెబుతోంది. గతంలో వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లు కూడా ఇదే విధంగా వ్యవహరించాయి. 2021లో ఐటీ రూల్స్ లో భారత ప్రభుత్వం కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యే ఫేక్ న్యూస్ లను కట్టడి చేయడం కోసం మెసేజే మొదటగా పోస్ట్ చేసిన వారి మూలాలను భద్రపరచాలని కేంద్రం తెలిపింది. అంటే ఫేక్ న్యూస్ ను మొదట ఎవరు క్రియేట్ చేశారన్న దాని మూలాలను సోషల్ మీడియా సంస్థలు భద్రపరచాల్సి ఉంటుంది. అయితే దీనిని వాట్సాప్, మెటాలు అంగీకరించలేదు. ఇది యూజర్ల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగమని వాదించాయి. ప్రపంచంలో ఎక్కడా ఇలా లేదని అన్నాయి. వాట్సాప్ అయితే ఇటువంటి నిబంధనలను తీసుకొస్తే తాము భారత్ నుంచి వెళ్లిపోవలసి వస్తుందని హెచ్చరించింది. ఇది తమ టర్మ్స్ అండ్ కండిషన్స్ కి విరుద్ధమని తెలిపింది. ఫేస్బుక్ సైతం తాము అటువంటి సమాచారాన్ని భద్రపరచలేమని, ఈ రూల్స్ కి ఒప్పుకోమని చెప్పింది. తమ కంపెనీలు అమెరికన్ బేస్ గా పనిచేస్తాయి కాబట్టి అక్కడి రూల్స్ నే పాటిస్తామని చెప్పాయి. అయితే ఈ వ్యాఖ్యలు ఆయా కంపెనీల తలబిరుసుతనానికి అద్దం పడుతున్నాయి. ఆయా కంపెనీలు అమెరికాకు చెందినవి కావచ్చు, కానీ అవి భారత్లో పనిచేస్తున్నాయన్న విషయాన్ని మరిచి ప్రవర్తిస్తున్నాయి. అమెరికాలో పుట్టిన వాటి యూజర్లు ఎక్కువగా భారత్లోనే ఉన్నారు. ప్రపంచంలో ఏదైనా యాప్ కానీ, ఫోన్ కానీ మనుగడ సాగించాలంటే భారత్లో మొదట సక్సెస్ అవ్వాలని చెబుతుంటారు. భారత్లో అది ఫెయిల్ అయితే ఇక దానికి భవిష్యత్తు ఉండదని చెబుతారు. అంత పెద్ద ఎత్తున యూజర్లు మన దేశంలో ఉన్నారు. అయినా కూడా ఆ కంపెనీలు భారత్ను చిన్నచూపు చూస్తున్నాయి. మన దేశం తీసుకువచ్చిన ఐటీ రూల్స్ పాటించమని చెబుతున్నాయి. అయితే ఈ ఐటీ రూల్స్ పై కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.
ఒకవేళ తమ రూల్స్ ను పాటించకపోతే ఆయా సంస్థల్లో వచ్చే ఫేక్ వార్తలకు కంపెనీలే బాధ్యత వహించాలని తేల్చి చెప్పేసింది. అప్పటికీ ఒప్పుకోకపోవడంతో యోగి ప్రభుత్వం ఓ ఫేక్ న్యూస్ కు సంబంధించి ఏకంగా వాట్సాప్ కంపెనీనే బాధ్యుణ్ణి చేస్తూ కేసును నమోదు చేసింది. ఇక ఆయా కంపెనీలు కూడా చేసేదేమీ లేక కోర్టును ఆశ్రయించాయి. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. కొత్త నిబంధనలకు కనుక సోషల్ మీడియా కంపెనీలు అంగీకరించకుండా ఉంటే నేరాలకు సంబంధించిన కేసులను ఆయా కంపెనీలపైనే బనాయించే అవకాశం ఉంది. భారత్లో మరికొద్ది రోజుల్లో స్టార్లింక్ అందుబాటులోకి రావాలని చూస్తోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం దగ్గర అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే భారత్లో జియో, ఎయిర్టెల్ వంటి దిగ్గజ సంస్థలు తక్కువ ధరకే ఇంటర్నెట్ ను అందిస్తున్నాయి. కానీ ఎలాన్ మస్క్ స్టార్లింక్ శాటిలైట్ ద్వారా పనిచేస్తుండటంతో మరిన్ని సౌలభ్యాలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి పోటీగా ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ శాటిలైట్ D2D ద్వారా ఇంటర్నెట్ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. త్వరలో ఈ రంగంలోకి జియో, ఎయిర్టెల్ కూడా చేరాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో మస్క్ కి చెందిన స్టార్లింక్ కి చాలా పోటీ ఎదురవుతుంది. ఈ సమయంలో స్టార్లింక్ తో కనుక ప్రభుత్వానికి పేచీ ఏర్పడితే అది అంతిమంగా ఆ సంస్థకే నష్టం చేకూరుస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మస్క్ కి డొనాల్డ్ ట్రంప్ తోడున్నా కూడా భారత్ ఈ విషయంలో భయపడదని ఆయనకు బాగా తెలుసు. గతంలో టెస్లా కార్ల విషయంలో భారత్ అనుసరించిన వైఖరి మస్క్ కి అనుభవమే. చైనాలో తయారు చేసే తమ కంపెనీ కార్లకు ఇక్కడ సబ్సిడీలు ఇవ్వాలని మస్క్ ఒత్తిడి తెచ్చారు. కానీ భారత ప్రభుత్వం ససేమిరా ఒప్పుకోలేదు. తమ దేశంలో తయారు చేస్తే తప్ప సబ్సిడీలు ఇవ్వమని తేల్చి చెప్పేసింది. దీంతో మస్క్ ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా అటువంటి పరిస్థితి స్టార్లింక్ విషయంలోనూ తెచ్చుకుంటాడో లేక పరిణామాలను గుర్తెరిగి ముందే జాగ్రత్త పడతాడో?